హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రేమలో డెవిల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. శివ దక్ష చంప మీద చేయి వేసి నిమురుతూ, యూ నో వాట్ వైఫ్, మీ అన్నయ్యకి నేను విధించే శిక్షలో ఆఫ్టర్ వారికి ప్రాణం పోయినా నీ ప్రాణం తీయాలి అనుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు ఒకటి అనిపించింది. అదేంటంటే నిన్ను చంపితే ఆదర్శ్ జస్ట్ కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు ఏడుస్తాడు, బాధపడతాడు. కానీ వాడు ప్రతిరోజు నరకం చూడడమే నా కోరిక. సో అప్పుడు నా మనసుకి ఒక థాట్ వచ్చింది. ఏంటంటే నిన్ను చంపకుండా టార్చర్ చేస్తే అప్పుడు మీ అన్నయ్య కూడా ప్రతిరోజు టార్చర్ ఫీల్ అవుతాడు, ఏమంటావు అని అంటుంటే ఒక రాక్షసులాగా నవ్వుతాడు. ఆ టైంలో అతను నిజంగా ఒక శాడిస్ట్ సైకో అలాగే కనిపిస్తూ ఉంటాడు. అతని మాటలు వింటున్న దక్షకి తన అన్నయ్య గురించి తలుచుకుంటుంటే ఒకలాంటి ప్రేమగా అనిపించి శివ వైపు చూస్తూ, ఒక చిన్న పగ ప్రతీకారం కోసం మీరు ఇంతవరకు తెగిస్తారా అని అడుగుతుంది. ఆ వెంటనే ఆమె రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని చిన్నగా, అసలు కాదు, ఏ క్షణమైనా నీకు నా బిహేవియర్కి రీజన్ తెలుస్తుందో ఆ క్షణం నుంచి నువ్వు కూడా నా ప్రియాతి ప్రియమైన అన్న మీద అసహించుకుంటావు అని అంటాడు శివ. అలా ఎప్పటికీ జరగదు. నేను మా అన్నయ్యని ఎప్పటికీ కూడా అసహించుకోను. నా లైఫ్లో నేను ఎవరినైనా నమ్ముతాను అంటే అది మా అన్నయ్యని మాత్రమే. ఎవరు వచ్చినా మా అన్నయ్య గురించి ఏం చెప్పినా నేను నమ్మను. ఆఖరికి ఆ దేవుడు వచ్చి చెప్పినా నేను నమ్మను. మా అన్నయ్యని అసహించుకోను అని అంటుంది దక్ష. ఆమె మాటలకి శివ నవ్వుతూ ఆమె చెవి దగ్గరికి వచ్చి ఆగి, కొన్ని క్షణం నువ్వు వాడి చెల్లివి అనే విషయం మర్చిపోయావు. ఎనీవే, ఇప్పుడు మీ అన్నయ్య సోది ఎందుకు, మనం ఫస్ట్ నైట్ మీద ఫోకస్ పెడదాం. ఎందుకంటే నీ బాడీలో ప్రతి ఒక్క ప్లేస్ మీద నేను నా మార్కు వదలాలి అనుకుంటున్నాను. ఏంటి, నా కోరిక ఈరోజు నెరవేరుతుంది అని చెవి మీద ముద్దు పెడతాడు శివ. మీరు ఏం చేసినా కూడా నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయను, దూరంగా ఉండండి నాకు అని ముఖాన్ని పక్కకి తిప్పేస్తుంది దక్ష. నేను పర్మిషన్తో నాకు పని లేదు వైఫ్, బట్ ఆ టైంలో నువ్వు ఖచ్చితంగా నాకు కోఆపరేట్ చేస్తావు, ఖచ్చితంగా చేస్తావు. అది నీకు ఇష్టంతో బలవంతంగా అయినా సరే బట్ చేస్తావు అని అంటుంటే ఏదో ఆలోచించి, బెస్ట్ ఫ్రెండ్ అంజలి నీకు చాలా క్లోజ్ కదా, మరి నీ పెళ్ళిలో ఎందుకు కనిపించలేదు అని అడుగుతాడు. ఆ మాట విని అతని వైపు చూస్తూ అతని ఫేస్లో ఉన్న ఒక టైప్ ఆఫ్ స్మైల్ వరకు చూస్తూనే, అవును, తను పెళ్ళికి రాలేదు. మీరెందుకు అలా అంటున్నారు అంటే, మీరు తనని ఏమైనా చేశారా చూడండి. మీరు ఒకవేళ తనని ఏమైనా చేయడానికి ట్రై చేస్తే అని అంటున్న ఆమెని మధ్యలో ఆపి, రిలాక్స్, జస్ట్ రిలాక్స్ బేబీ. ఇప్పుడైతే తను చాలా సేఫ్గా ఉంది, కానీ ఎంతవరకు ఉంటుందో అది నాకు తెలియదు. తను ఎక్కడ బాగుండాలి అది నీ చేతుల్లోనే ఉంది అని అంటాడు శివ. అంటే ఏంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ రేపు ఏది కూడా ఫ్రీగా ఎవరు చేయరు వైఫ్. ఒకవేళ నీకు ఏదైనా కావాలంటే
దాని బదులు ఇంకొకటి ఇవ్వాలి. సో అక్కడ నీ ఫ్రెండ్ కోసం సిస్టర్ సేఫ్గా ఉండాలంటే నువ్వు నా మాటలు వినాలి మై డియర్ వైఫ్ అని సైడ్ స్మైల్తో నవ్వుతాడు శివ. అతని మాటలు వింటున్న దక్ష కంట్లో కన్నీళ్లు చేరుతాయి. మీరు ప్లీజ్ అంజలిని వదిలేయండి అని అంటుంది దక్ష. ఆమె చెంప మీద చేయి వేసి నిమురుతూ, దట్స్ లైక్ స్మార్ట్ గర్ల్, నువ్వు నిజంగా ఇన్నోసెంట్వి వైఫ్. నాకు తెలుసు నువ్వు ఇలాగే తెలివిగా మాట్లాడతావని. ఐ లైక్ ఇట్. నీ గురించి కాకుండా ఎదుటి వాళ్ళ గురించి, అదే మన వాళ్ళ గురించి ఆలోచించే గుణం నీలో ఉంటే, కానీ అదే థింకింగ్ ఆఫ్ నేచర్ నీ సో కాల్డ్ అన్నయ్య 1% ఉన్నా ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు అని అంటాడు శివ. దక్ష ఏం మాట్లాడకుండా తన వైపే చూస్తూ ఉండడంతో, ఓకే లీవ్ ఇట్, లెట్స్ కమ్ టు ద పాయింట్ వైఫ్. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నీ ఫ్రెండుని నా మనసులో ఏం చేయకుండా ఉండాలంటే నేను ఏం చెప్తే నువ్వు అది చెయ్యాలి. నీకు ఓకేనా అని అడుగుతాడు. అతని మాటల ముందు వెనక ఏం ఆలోచించకుండా నాకు ఓకే, మీరేం చెప్తే నేను అది చేస్తాను ప్లీజ్, కానీ మీరు అంజలిని వదిలేయండి ప్లీజ్ అని ఏడుస్తూ అంటుంది దక్ష. దక్షకి అంజలి అంటే చాలా ఇష్టం. ఆదర్శ్ తన కోసం పెట్టిన కొన్ని రూల్స్లో ఓన్లీ అంజలి మాత్రమే దక్షతో మాట్లాడగలదు, ఫ్రెండ్షిప్ చేయగలదు. ఎందుకంటే దక్షకి ఇప్పుడు కూడా ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ కలగకుండా, లేదంటే చెల్లెల్ని ఎంత గాజు బొమ్మలాగా పెంచాడు అంటే మెన్షన్ గేట్ వరకు కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. అది ఎందుకు, దానికి రీజన్ ఏంటో అని కూడా దక్ష ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయింది. ఎందుకని అడిగిన ప్రతిసారి కూడా ఆదర్శ్ చెప్పే మాట ఒక్కటే, తను ఏం చేసినా కూడా తన పెళ్ళి కోసం అండ్ చెల్లెలు సేఫ్ కోసం. ఎందుకంటే దక్ష అంటే తనకు చాలా ఇష్టం, తన కోసం ఏదైనా చేయగలడు అని అతను చెప్పిన ప్రతిసారి కూడా ఇంకా నెక్స్ట్ టైం క్వశ్చన్ అడిగేది కాదు. దక్ష అలా కొన్ని రూల్స్ మధ్యలో అంజలి మాత్రమే ఆ రూల్స్ని ఆమె దగ్గరికి వచ్చేది. అండ్ ఆమెను చాలా మంచిది కాబట్టి ఇప్పుడు తన వల్ల ఆమెకి ఏమీ అవ్వకూడదు అని ఇంతలాగా ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది దక్ష. ఆమె మాటలు విని ఆమె మీద నుంచి లేచి నిలబడుతూ, కరెక్ట్గా చెప్పావు, నువ్వు అందరూ కూడా ఇన్నోసెంట్, నేను మాత్రమే డేవిడ్ అండ్ సైకో శాడిస్ట్ రావణ్. నీ కథ వైఫ్, ఈ స్టోరీకి నేనే విలన్ రైట్. ఎందుకంటే నువ్వు ఇన్నోసెంట్, నీ ఫ్రెండ్ ఇన్నోసెంట్, నీ సో కాల్డ్ అన్నయ్య కూడా ఇన్నోసెంట్ అంటాడు శివ. అతను తన మీద నుంచి లేచిన వెంటనే తను కూడా పైకి లేచి సోఫాలో కూర్చొని శివ వైపు చూస్తుంది. అతను అలా టౌంట్ వేస్తుంటే సైలెంట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమంటారు అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె వైపు చూస్తూనే అక్కడ నుంచి డ్రెస్సింగ్ టేబుల్కి ఎదురుగా వెళ్ళి నిలబడి తన షర్టుకున్న బటన్స్ అన్నీ తీసి తనని తాను మిర్రర్లో నుంచి ఒక్కసారి చూసుకున్నా, ఓకే, దీని వైపును నువ్వు ఒకవేళ నేను చెప్పే ప్రతి ఒక్క మాట వినాలి అనే నా కండిషన్ నీకు ఓకే అయితే ఇక్కడికి రా అండ్ కిస్ మీ అని అంటాడు శివ. ఆ మాట విని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది దక్ష. కళ్ళు పెద్దగా చేసి శివ వైపు చూస్తూ, ఏమన్నారు మీరు
అని చిన్నగా అడుగుతుంది. ఆమె వైపు తిరిగి, నీకేమైనా సరిగ్గా వినిపించదా? ప్రతిసారి కూడా నేను ఏది అడిగినా నువ్వు మళ్ళీ నా క్వశ్చన్కి నువ్వు క్వశ్చన్ చేస్తుంటావు. ఓకే, వెరీ సింపుల్. ఐ సెడ్ కిస్ మీ, దట్స్ ఇట్ అని అంటాడు శివ. నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి కానీ అర్థం కావడం లేదు. ఒక్కసారి మీరు అంటున్నారు, నా నుంచి దూరంగా ఉండు, నన్ను ముట్టుకోకు. ఆ తర్వాత మీరే ఫస్ట్ నైట్ అని అంటున్నారు. కొన్నిసార్లు నేను మా అన్నయ్య లాగే అన్నీ ఆరితేరి ఉన్నాను, పెద్ద డేంజరస్ అని అంటారు. మళ్ళీ మీరే నేను ఇన్నోసెంట్ అని అంటారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పింది మాత్రమే నేను చెయ్యను. అది కాకుండా మీరు ఇంకా ఏదైనా చెప్పండి, నేను చేస్తాను. ఇంట్లో పని చేస్తాను, వంట చేస్తాను, ఇంకా మీ బట్టలు ఉతుకుతాను, అవన్నీ ఐరన్ చేస్తాను. కావాలంటే మీ కాళ్ళు కూడా నొక్కుతాను. అలాంటివి ఏం చెప్పినా నేను చేస్తాను అని అంటుంది దక్ష. నీకు నచ్చింది నేను చెయ్యమని చెప్పను, నేను చెప్పేదే నువ్వు చేయాలి. నీ ఫ్రెండ్ లైఫ్ నీకు ఇంపార్టెంట్ అయితే నేను చెప్పింది చెయ్యి అని శివ అనగానే అసలు ఏం చేయాలో కూడా అలాగే ఉండిపోతుంది దక్ష. కామన్ వైఫ్ కిస్ మీ అనే వైఫ్ చూస్తూ ఉంటాడు శివ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్.